హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ ఒకరోజు ముందుగా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా అండి? ఎండి సీటు ఎవరికి వచ్చిందో ఈ ఎపిసోడ్లోనైతే చెప్పుకుందామండి. శైలేంద్రన్ అయితే కట్టేశాడు కదా మను గారు అయితే వాళ్ళ శైలేంద్ర వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి అయితే లెటర్ గురించి అయితే అడుగుతాడు. అసలు శైలేంద్ర ఎక్కడికి వెళ్ళాడు అనేది తెలుసుకుందాము అని అనుకుంటూ వాళ్ళ తల్లి అయితే పనేంద్ర గారికి అయితే ఫోన్ చేస్తుంటుంది. అప్పుడు పనేంద్ర గారు అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా అర్థం కావడం లేదు, నీళ్ళొల్లేంటి అని అంటూ ఉంటాడు. అదేంటండి అదేంది శైలేంద్ర గారు అక్కడే ఉన్నారు కదా అంటే, ఇక్కడెందుకున్నాడు, వాడెక్కడ పోయిండో వానికే కాల్ చేసి అడుగు, నన్ను మాత్రం ఇరిటేషన్ చెయ్యకు అని అంటూ ఉంటుంది. అప్పుడు శైలేంద్ర వాళ్ళ మమ్మీకి అయితే డౌట్ వచ్చేస్తుంది, ఏదో ఆపదలో ఉన్నాడు అని. అప్పుడైతే ఫోటో అయితే తీసి శైలేంద్ర గారి ఫోన్కి అయితే పంపిస్తుంది. అప్పుడైతే అనుమానం వచ్చేసింది, మనుగారే ఇలా చేసిండు అని మనుగారికి అయితే చెప్తూ ఉంటుంది. శైలేంద్ర వాళ్ళ మమ్మీ అయితే ఫోటో తీస్తుంటేనైతే లెటర్ని ఫోటో తీస్తుంటే మాత్రము శైలేంద్ర వాళ్ళ భార్యనైతే చూస్తుంది. అత్తయ్య గారు ఏదో చేస్తున్నారు అని. అప్పుడైతే ఫోటో తీసి పంపిస్తారు కదా. తర్వాత కాలేజీ విషయానికి వస్తే పనేంద్ర గారు మనసులో అనుకుంటూ ఉంటాడు, రిషి అసలు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఎండి సీటుకని. రిషి అయితే అస్సలు ఒప్పుకోడండి. అయితే తర్వాత వసుధారని అయితే ఒప్పిస్తూ ఉంటుంది. అలాగే ఇట్లా క్యాబిన్కి వచ్చిన తర్వాత మీటింగ్ కాడికి వచ్చిన తర్వాత పనేంద్ర గారు కూడా ఒప్పుకోండి, మీరే అయితేనే కాలేజీ నిలబడుతుందని అందరూ నచ్చ చెప్తూ ఉంటే అప్పుడు రిషి సార్ అయితే ఓకే అని అంటూ ఉంటారు. అప్పుడైతే క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు. తర్వాత లెటరు పంపించిన తర్వాత మను గారు అయితే చూసి చాలా రియాక్ట్ అవుతాడు. నేను ఇలా చేశాను అన్నట్టుగా మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి ఎవరన్నా చెప్తే మాత్రం బాగుండదని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శైలేంద్ర వాళ్ళ మమ్మీకి. అయితే తర్వాత అట్లా అయితేనే నేను నీ కట్లు ఇప్పి తోలిస్తాను అని అంటే ఓకే అని అంటూ ఉంటాడు. తర్వాత కట్లు ఇప్పేసిన తర్వాత వెళ్తూ ఉంటే ఆగు అని అంటూ ఉంటాడు మనుగారు అయితే. ఏంటి మళ్ళేంట్రా అని శైలేంద్ర అంటూ ఉంటే, నీ కళలు కళలుగానే మిగిలిపోతాయి అని అంటూ ఉంటాడు. అంటే శైలేంద్ర ఎండి సీటుకి నేను ఓనర్ని అనేటట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. హడావిడిగా వెళ్తూ ఉంటే ఆఫీస్లోకి వెళ్తాడు, మీటింగ్ కాడికి వెళ్తూ ఉంటే ఓ సారీ నేను వచ్చేసాను అనుకుంటే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడైతే ఎండి సీటుకు ఇక అనౌన్స్మెంట్ చెయ్యండి అని అంటుంటే తన పేరే చెప్తారని రియాక్ట్ అవుతూ ఉంటాడు శైలేంద్రన్ అయితే. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అని అంటే ఎవరు అని అనగానే ఇంకొవరు రిషి అని అనగానే షాక్ అవుతూ ఉంటాడు. బయటికి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత రిషినే తిడదామని కోపంతో వస్తుంటే రివర్స్ అయిపోతుంది. రిషియే అసలు ఏం చేస్తున్నారు సార్, మీరు అసలు ఏం ప్లాన్ సార్ అనేటట్టు గల్లా పట్టుకొని శైలేంద్రని అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు శైలేంద్ర సైలెంట్గా ఉండిపోతాడు. శైలేంద్ర తోటైతే రిషి సార్ అయితే అంటూ ఉంటాడు, నేను ఎన్ని రోజులని ఇక్కడనే ఉండాలి, మీరు మీటింగ్కి ఎందుకు రాలేదు, అసలు మీరు కావాలనే మీటింగ్కు రాలేదా, వాళ్ళు చెప్పినట్టు చేయవలసి వచ్చింది అని అంటూ ఉంటాడు. నువ్వు సైన్ ఎందుకు చేసావా అని శైలేంద్ర అంటే, నేను చేయవలసి వచ్చింది, వాళ్ళు ఒప్పుకో అని అంటుంటే వాళ్ళు చెప్పినట్టుగా నేను వింటున్నాను, అందుకని సైన్ పెట్టవలసి వచ్చింది. ఇవన్నీ చేయాలంటే నేనైతే చేయలేను, నేను మా నాన్నమ్మ కాడికి వెళ్ళిపోవద్దా, మా ఊరికి వెళ్ళిపోవద్దా, నేనైతే ఉండాలంటే ఉండలేను, ఎండి సీట్లో కూర్చోబెట్టి నన్ను ఏమన్నా చంపాలని అనుకుంటున్నావా, ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు రిషి సార్ అయితే నవ్వుకుంటూనే. కానీ కాకపోతే శైలేంద్రన్ అయితే నీకు అలా అనిపిస్తుంది కానీ నాకు లోపల కాలిపోతుంది అనేటట్టు అయితే మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఒప్పుకునేది లేకుండే ఎండి సీటుకి అని శైలేంద్ర అంటుంటే, నేను ఒప్పుకోకపోతే గవర్నమెంట్కు హ్యాండిల్ చేస్తా అని అన్నది వసుధార అంటే, నిజంగా అట్లా అన్నదా అని అంటే, వెళ్ళి మీ డాడీని అడుగు అని అయితే అంటూ ఉంటాడు అదే రిషి సార్. మనం ఇలా మాట్లాడుకుంటే వసుధారకు డౌట్ వచ్చేస్తుంది మేడం గారికి, నేను వెళ్ళిపోతాను అని అంటే, నిజంగా ఇట్లా అన్నారా అనేటట్టు అయితే అనుకుంటూ ఉంటారు. ఎపిసోడ్ అయితే ఇప్పటి వరకు అయితే అయిపోయిందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి.